హాయ్! మనందరం కూడా ఇప్పుడు మోనోపొలీ కంపెనీస్ గురించి వింటూనే ఉంటాం. ఒలిగోపొలీ కంపెనీస్ గురించి విన్నారా? అంటే మొత్తం ఉన్న కంపెనీస్‌లోని కొన్ని కంపెనీస్ మాత్రమే ఇక్కడ చాలా మొత్తంలోని కంట్రోల్ అనేది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాయి. సో నేను ఈరోజు మాట్లాడబోయే ఈ ఇండస్ట్రీ అనేది ఒలిగోపొలీ కింద వస్తుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. సో ఇక్కడ 58 లక్షల కోట్ల కార్పొరేట్ డెట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోని 8 మంది మాత్రమే లైసెన్స్ అనేది తీసుకున్నారు. ఆ 8 మందిలో కూడా 82% ఆదాయం ఇచ్చేది టాప్ 3 ప్లేయర్స్ అయిన క్రిజిల్ వాళ్ళు 51%, కేర్ వాళ్ళు 17% అండ్ ఐసీఆర్ఏ వాళ్ళు 14%. ఈ కంపెనీ ఈ ఇండస్ట్రీ విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లోని వీళ్ళ లాభాలు, ఆదాయాలు పెరిగిన ట్రాజెక్టరీ రేంజ్ చూస్తే 9 నుంచి 14% మధ్యలో ఉంది. అలానే చాలా ఎఫిషియెంట్గా ఆపరేట్ చేస్తున్నాయి అని అనడానికి సేల్స్ టు నెట్ ఎంప్లాయీ విషయానికి కానీ వస్తే 2 రెట్లు ఎక్కువగానే వీళ్ళు కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తున్నారు. మార్జిన్స్ పరంగా చూస్తే 3 కంపెనీస్ 3 టాప్ ప్లేయర్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, కానీ రెండిటితో పోలిస్తే క్రిజిల్ వాళ్ళు కొంచెం తక్కువగానే మార్జిన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే 60% వీళ్ళకి వచ్చే ఆదాయం రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సెగ్మెంట్ నుంచి, ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి వచ్చే మార్జిన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఓవరాల్ మార్జిన్స్ వీళ్ళకి తగ్గడం చూసాం. కానీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మిగతా 2 కంపెనీస్తో పోలిస్తే క్రిజిల్ వాళ్ళదే 35% ఉంది. మిగతా 2 కంపెనీస్ది 26, 24, 25% మధ్యలోనే ఉన్నాయి. అయితే ఎటువంటి రిస్క్స్ అనేవి కంపెనీ పరంగా ఉన్నాయని చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల యొక్క ప్రాఫిట్ అండ్ రెవెన్యూ గ్రోత్ ఈ పర్టికులర్ క్రిజిల్ విషయానికి వస్తే 14% ఉంది. అదే టైంలో ఇప్పుడు PE రేషియో 41 టైమ్స్ ఉంటే PEG రేషియో వచ్చి 5.6 టైమ్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఓవర్గా ముందే వాల్యూ అయిపోయినట్టు తెలుస్తుంది. రెండవది క్యార్ రేటింగ్స్ వాళ్ళ యొక్క ESG సెగ్మెంట్ అనేది ఇప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి కాస్ట్ అనేవి ఆదాయం కన్నా ఎక్కువ పెరగడం మనం చూస్తున్నాం. అండ్ మూడవది ICRA రేటింగ్స్. ఈ కంపెనీ విషయానికి కానీ వస్తే వీళ్ళ ప్రోడక్ట్ మిక్స్ 50% ఉంది. ఒక సెగ్మెంట్లో డ్రాప్ అనేది చూసింది కాబట్టి వేచి ఉండాల్సిందే, క్లోజ్గా మానిటర్ చేసుకోవాల్సిందే. ఈ ఒలిగోపొలీ మార్కెట్ ఇండస్ట్రీలోని మీరు ఎటువంటి షేర్స్ని హోల్డ్ చేస్తున్నారని కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.